అజయ్ ఏజ్డ్ మనోడు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక డైనోసార్ లాంటోడు. మనోడికి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక దానికి 4.25 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకో దానికి 1,85,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి, అలాగే మిలియన్స్ లో డబ్బులు కూడా వస్తాయి. మనోడి ఛానల్లో మొత్తం 1.6 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. మరి ఇన్ని వ్యూస్ ఉన్నప్పుడు మనోడికి నెలకి ఎన్ని లక్షలు వస్తున్నాయో తెలుసా? మనం ఈ వీడియోలో మనోడికి యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు ఎన్ని విధాలుగా వస్తున్నాయో తెలుసుకుందాం. మీలో ఎవరినైనా ఈయన ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ వేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ డైలీ వస్తానే ఉంటాయి. ఇక లేట్ చేయగానే వీడియో మొదలు పెట్టేద్దాం. ఐ యామ్ యువర్ హరి, లెట్స్ బిగిన్ ద వీడియో. ఒక యూట్యూబర్ కి వచ్చే డబ్బులు మెయిన్ గా ఈ 4 సోర్సెస్ మీద ఆధారపడి ఉంటది. ఒకటి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ, ఇంకోటి ఛానల్ మెంబర్షిప్, మూడోది బ్రాండ్ ప్రమోషన్, ఇక చివరిగా 4వది అఫిలియేట్ మార్కెటింగ్. మనోడు ఒకప్పుడు మెయిన్ ఛానల్ లో ఈ 3 చేసేవాడు, కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాక్ట్ వీడియోస్, ట్రెండింగ్ న్యూస్ మీద వీడియోస్ మాత్రమే చేస్తున్నాడు. కానీ సెకండ్ ఛానల్ లో మాత్రం ఫ్యాషన్ వీడియోస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 ఛానల్ నుంచి మనోడికి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసుకుందాం. మనం సెకండ్ ఛానల్ తో మొదలెడతాం. ఈ ఛానల్ పేరు ఏజ్డ్ అన్ఫిల్టర్డ్. ఇందులో మనోడు ఫ్యాషన్ వీడియోస్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఛానల్ నుంచి మనోడికి ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెలుసుకుందాం. దీనికోసం మనం వెళ్లి ఏజ్డ్ అడగాల్సిన అవసరం లేదు. ఈ వెబ్సైట్ లో ఛానల్ పేరు టైప్ చేస్తే చాలు, అదే మనకు చెప్పిద్ది ఆ ఛానల్ నుండి యూట్యూబర్ కి ఎన్ని డబ్బులు వస్తున్నాయని. మనం ఇప్పుడు ఈ ఛానల్ ఓపెన్ చేసి సెకండ్ ఛానల్ గురించి సెర్చ్ చేద్దాం. ఇదిగో వచ్చేసింది. మనోడికి ఈ ఛానల్ లో మొత్తం 1,85,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 369 వీడియోస్ అప్లోడ్ చేశాడు. మొత్తం 139 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. కొంచెం కిందకి వెళ్తే మనోడికి ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలిసిద్ది. మనోడికి ఒక నెలకి $1.9K నుంచి $31K వరకు వస్తున్నాయి. యూట్యూబ్ లో అన్నిటికన్నా ఎక్కువ డబ్బులు వచ్చే కంటెంట్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషనల్ కంటెంట్. ఎడ్యుకేషనల్ కంటెంట్ కి యాడ్ రెవెన్యూ బేబచ్చంగా వచ్చింది. అందుకని మనోడికి తల్లి బిడ్డ న్యాయం కింద ఒక $29K వేసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఛానల్ గురించి చూద్దాం. ఇందులో మనోడికి 4.25 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2.6K వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఇందులో మనోడికి 1.6 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. మనోడికి ఈ ఛానల్ నుంచి ఎంత వస్తున్నాయో చూద్దాం. ఈ ఛానల్ లో కూడా $2.7K నుంచి $43K వరకు వస్తున్నాయి. ఇది కూడా ఎడ్యుకేషనల్ కంటెంటే కాబట్టి తల్లి బిడ్డ న్యాయం కింద ఒక $39K వేసుకుందాం. ఇప్పుడు ఆ రెండింటిని కలిపితే మంత్లీ మనోడికి $69K వస్తున్నాయి. ఇక్కడ K అంటే 1000 అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక డాలర్ కి మన ఇండియన్ రూపీస్ లో ఎంత వాల్యూ ఉందో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఒక డాలర్ వచ్చి మన ఇండియాలో 95.87 రూపీస్. ఇప్పుడు మనం ఈ $69,000 ని మన ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తాయో తెలుసా? 66,1530 ఇందాకన్నాను కదా తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో డైనోసార్ అని. ఊరికే అన్నా అనుకున్నారా? ఇందుకే అన్నా. ఇలాంటి ఆదాయం వస్తుంటే డైనోసార్ అనక ఎరుపుగ్గాడు అంటారా? ఇది జస్ట్ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ మాత్రమే. మనోడికి ఛానల్ మెంబర్షిప్ మీద కూడా డబ్బులు వస్తున్నాయి. మనోడి ఛానల్ కి మంత్లీ మెంబర్షిప్ ఎంతో తెలుసా? ₹50. ఇప్పుడు మనోడికి 2 ఛానల్ మీద 44 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అందులో ఒక 2,000 మంది మెంబర్షిప్ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ 2,000 మందిని మనిషికి ₹50 చొప్పున ఇంటూ చేస్తే నెలకి ₹1,00,000. ఓన్లీ మెంబర్షిప్ మీద మాత్రమే మనోడికి నెలకి ₹1,00,000 వస్తున్నాయి. అదే ఒకవేళ 50,000 మంది మెంబర్షిప్ తీసుకుంటే, 1,00,000 మంది మెంబర్షిప్ తీసుకుంటే ఎంత వస్తాయో మీరే ఊహించుకోండి. ఇక మూడోది బ్రాండ్ ప్రమోషన్స్. మనోడు ఇదివరకు చేసేవాళ్లే గానీ ప్రెసెంట్ అయితే ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తలేదు, అందుకని దీన్ని తీసేద్దాం. ఇక అఫిలియేట్ మార్కెటింగ్. ప్రెసెంట్ అయితే మనోడు చేస్తలేదు, అందుకని దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు మొత్తం ఆదాయాన్ని టోటల్ చేస్తే మనోడికి నెలకి 55 లక్షల నుంచి 70 లక్షల దాకా ఈజీగా వస్తున్నాయి. ఇలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబర్స్ పెద్ద పెద్ద ఇల్లులు కొంటున్నారు, కాస్ట్లీ కార్లు కొంటున్నారు. మీలో ఎవరైనా ఏజ్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఎందుకంటే నేను కూడా ఆయన సబ్స్క్రైబర్నే. ఆయన వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాడు. సరే గానీ నెక్స్ట్ ఏ యూట్యూబర్ ఇంకా మీద వీడియో చేయాలి? నేనైతే నాన్ వెజ్ మీద చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వేరే వాళ్ళ మీద వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఎవరికి వస్తే వాళ్ళ మీద చేస్తా. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.